సీతక్క గారి మీద వీడియోలు మార్పించేసి ఏదైతే మీమ్స్ తయారు చేశారో దీన్ని తీవ్రంగా మా వికలాంగుల సమాజం ఖండిస్తుంది. కేటీఆర్ గారు అసెంబ్లీలో ఫోటోలు తీయడాన్ని, వీడియోలు తీయడాన్ని సమర్థిస్తున్నారు అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా, ఏ రకంగా అవమానించాలో ముందే వీళ్ళు పక్కా ప్రణాళిక తయారు చేసుకున్నట్టు మనందరం అర్థం చేసుకోవచ్చు. అత్యంత హీనం కేటీఆర్ గారికి. తెలంగాణలో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆ వీడియో తీసిన వాళ్ళకి, ఆ వీడియో మీమ్స్ తయారు చేసిన వాళ్ళకి, సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసిన వాళ్ళకి. మన ఇళ్లలో కూడా ఆడకూతుర్లు ఉన్నారు కదా, మన ఇళ్లలో కూడా అక్క చెల్లెలు ఉన్నారు కదా. ఇలానే చేస్తారా మరి? ఇదేనా బీఆర్ఎస్ పార్టీ సంస్కారం? ఇదేనా కేసీఆర్ సంస్కారం? ఇదేనా కేటీఆర్కి హరీష్ రావుకున్న సంస్కారం? సిగ్గు శర్మ అనిపించట్లే? సీతక్క అంటే ఒక మానవతా మూర్తి, ఒక మదర్ తెరిసా. సమాజంలో అణగారిన వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఎదురొడ్డి పోరాడిన వీరమయ్య. సాయం కోసం పోతే వాళ్ళ కోసం ఎంత దాకైనా పోరాటం చేసే మానవతా మూర్తి. అలాంటి సీతక్క గారి మీద ఇలాంటి పిచ్చి చేస్తలా ఒక తెలంగాణ ఆడకూతురి మీదన, ఒక మంత్రి స్థాయి ఉన్న వ్యక్తి మీదన, సామాన్య మహిళల మీద మీ ఆలోచన ఇంకే రకంగా ఉంటుంది? దీన్ని ఇంకా కేటీఆర్ సమర్థించడం అత్యంత సిగ్గుచేటు. కేటీఆర్ గారు నాకు అంగవైకల్యం ఉన్నట్లుంది. ఉంది. నీకు మెంటల్ హ్యాండిక్యాప్డ్ ఉంది, నీకు మానసిక వైకల్యం ఉంది, బుద్ధి వైకల్యం ఉంది. వెంటనే మీరు సీతకు క్షమాపణ చెప్పాలి. ఎవరైతే మీ పార్టీ వాళ్ళు ఇలాంటి చేష్టలకు పాల్పడ్డారో మీ పార్టీ నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. దీన్ని నువ్వు సమర్థించకూడదు కదా. ఇదేనా తెలంగాణ సంస్కృతి? ఇదేనా మీరు నేర్పాలనుకుంటున్న సంస్కృతి? మనం చదువుకున్న వాళ్ళమేనా? అధికారం కోసం ఎంత దాకైనా పోతారా? ఒక వ్యక్తి మీద ఇంత వ్యక్తిగత కక్ష అవసరమా? అసలు మానవత్వం అనేది లేదా మనకి? సీతక్క లాంటి ఉక్కు మహిళ మీదనే మీరు ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే ఏమనాలి? అందుకే మీ బీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోండి. కేసీఆర్ గారు నిజంగా నీకు తెలంగాణ మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిజంగా తెలంగాణ మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పండి. మీ పార్టీ నుంచి ఎవరైతే ఈ వీడియో తీశారో వాళ్ళపై చర్యలు తీసుకోండి. దీన్ని ఎవరైతే మీమ్స్గా తయారు చేశారో వాళ్ళని బహిరంగంగా పోలీసులకి మీరే చెప్పండి. ఇంకొకసారి బిడ్డ ఇలాంటి చేష్టలు చేస్తే ఖబర్దార్ గుర్తుంచుకో కేటీఆర్. నేను తెలంగాణ పొలిమేరల నుంచి మిమ్మల్ని, మీ వ్యవస్థని పారదోలుతాం, తరిమి కొట్టాల్సి ఉంటుంది.